శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 18వ తారీఖున ఈ యొక్క గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. గురువు అతిచార స్థితి అంటే ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు. ఈ సంవత్సరంలో గురువు అతిచార స్థితి అంటే 0.04 నుంచి 0.08 డిగ్రీస్ అండ్ అబోవ్ మారుతున్నాడు అన్నమాట. దాని ద్వారా రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు కూడా వచ్చేటప్పటికి గురువు ఒక రాశిలో ఉండడు. ముందుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే తిరోగమన స్థితిలో మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఈ విధంగా గురువు రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు ఉంటాడు. అందుకనే మనకు ఈ యొక్క దుర్భిక్షం అంటే ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ అనేది రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు ఉంటుంది. ఇది గత వీడియోలో కూడా నేను చెప్పాను. 1938లో ఇలా జరిగిందన్నమాట. అప్పుడు వరల్డ్ వార్ 2లో జరిగింది. 1945కి అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అయినటువంటి గురువు అత్యాచార స్థితి మళ్ళీ రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు అంటే గురువు ఎక్కడికి చేరతాడు అంటే కర్కాటకంలో నీచత్వం పొంది దాని తర్వాత కుంభంలో అంటే గంగా పుష్కరాలతో గంగా పునీతుడు అవుతాడు. అప్పటి వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడో చోట ఆర్థికమైనటువంటి ఈతి బాధలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యుద్ధాలు అనేవి వీటితో ఆగవు. యుద్ధం ఆగినా సరే ప్రకృతి వైపరీత్యాలు జరగటం, అదేవిధంగా ఆర్థికమైనటువంటి అస్థిరత్వం ఉంటుంది. అందుకనే గురువు అతిచారంలోకి మారినప్పుడే మీరు చూడండి బంగారం రేటు ఏ విధంగా పెరుగుతున్నదనే చూడవచ్చు. ఈ సంవత్సరం కూడా గురువు ఉచ్చ స్థాయిలోకి వెళ్తున్నాడు. గురువు ఉచ్చ స్థాయిలోకి వెళ్తే బంగారం ఎంత రేటుకి వెళ్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ వెనక్కి వస్తాడు. గురువు అక్కడే ఉండిపోడు, కర్కాటకంలోనే ఉండడు. కర్కాటకం నుంచి మళ్ళీ తిరిగి రెట్రోగ్రేడ్ మూమెంట్లో మళ్ళీ తిరిగి మిథునంకి చేరతాడు. మిథునంకి చేరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేలో మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తాడు. కర్కాటకంలోనే ఉండడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అలా ముందుకు వెళ్తాడు. తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు. కొన్ని నెలల పాటు 1.5 నెలల పాటే ఇక్కడ కర్కాటకంలో ఉంటాడు. ఈ యొక్క రాబోతున్నటువంటి గురువు అత్యాచార స్థితి అఖండంగా యోగించబోతున్నటువంటి 4 రాశుల వాళ్ళు ఎవరు అంటే దానిలో ముందుగా వచ్చేటప్పటికి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మరాశిలో ఉండేటువంటి గురువు కన్నా వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉచ్చ స్థానంలో ఉండేటువంటి గురువు యోగకారకుడు. ఎందుకంటే గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యతని, ధన సంబంధితమైన వ్యవహారాల్లో రొటేషన్ని, ఫైనాన్షియల్ స్టెబిలిటీని, కుటుంబంలో ప్రశాంతతని, ఇరుగు పొరుగు సఖ్యతని మరియు అదేవిధంగా సొసైటీలో ఒక గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా సంతాన ప్రాప్తిని కూడా ఇవ్వగలుగుతాడు. అనుకూలమైన స్థానాల్లో గురువు ఉచ్చ స్థానంలోకి రావటం అనేది మిథున రాశి వారికి మళ్ళీ తిరిగి 12 సంవత్సరాల తర్వాత కానీ రాదు. కాబట్టి ఈ యొక్క స్థితి యోగకారకమైనటువంటి స్థితి. సమయానుకూలంగా వాడుకునేటువంటి సమయం అనేది 1 గంట అయినా సరే ఒకటే, నెలన్నరైనా సరే ఒకటే అన్నమాట. అంత సానుకూలమైనటువంటి స్థితిలోకి గురువు రాగలుగుతున్నాడు. ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాలని పెంపొందించుకోగలుగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా స్థిరత్వాన్ని పొందగలిగినటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతాడు అన్నమాట. అంటే డబ్బు సంపాదనలో కానీ ఉద్యోగపరంగాను అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు చాలా సంవత్సరాలుగా ఎన్నో ఈతి బాధలు పడ్డారు అన్నమాట. ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాల నుంచి ఇప్పుడు ఉపశమనంగా గురువు ఇచ్చేటువంటి ఒక లక్ ఫ్యాక్టర్గానే చెప్పచ్చు. నూతనంగా గృహం కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. అదేవిధంగా విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేసేటువంటి వారు, గోల్డ్ స్మిత్స్ కానీ లేకుండా ఉంటే చేతి వృత్తుల వారు, గృహాలు కొని అమ్మేటువంటి వారు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బాగా సంపాదించడానికి కూడా సానుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసేసి 100 రూపాయలు సంపాదించగలిగినటువంటి ఒక శక్తి సామర్థ్యం, అదేవిధంగా ఫైనాన్షియల్గా వడ్డీ వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చేటువంటి ఒక సమయంగానే చెప్పచ్చు. మిథున రాశి వారికి ఓవరాల్గా చాలా మంచి పీరియడ్గానే చెప్పచ్చు అన్నమాట. ఇది మిథున రాశి వారికి ఉండేటువంటి 4 రాశుల్లో వచ్చేటప్పటికి మొదటి రాశి మిథున రాశి వారు. తర్వాత రాశి వచ్చేటప్పటికి రెండో రాశి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ఎప్పటికీ యోగించడం. ఇప్పుడు కన్యా రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోంచి ఎప్పుడైతే గురువు లాభస్థానంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడో ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సఖ్యత పొందగలుగుతారు. వారి ద్వారా వ్యాపార అభివృద్ధి, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి పొందగలుగుతారు. 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు చెప్పచ్చు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు, ఉద్యోగపరంగా అభివృద్ధి కూడా పొందగలుగుతారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, వ్యాపారస్తులు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, చేతి వృత్తులు పనిచేసేటువంటి వారు, టీచర్స్,
అదేవిధంగా స్కూల్ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు, స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టి అమ్మేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థానంలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ఎవరైతే వివాహపరంగా కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారో, ఎందుకంటే కన్యారాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శని యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. వారికి కొంచెం సానుకూలమైనటువంటి అంటే వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది ఇవ్వగలుగుతాడు అన్నమాట. గురువు అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి ఫలితాలతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. వ్యాపార పరంగా కూడా 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, అదేవిధంగా నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఇక రాశిలో ఉండేటువంటి వారు ఏవైతే కష్టసాధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారో ఆ యొక్క నిర్ణయాల్ని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది ఒక చాలా మంచి సమయంగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే గురువు అత్యధికమైనటువంటి బిందువులతో లాభస్థానంలోకి వచ్చాడు. ఇది సమయాన్ని పాజిటివ్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఈ కన్యారాశి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారికి షష్టమంలో ఉండేటువంటి గురువు కన్నా సప్తమంలోకి వచ్చినప్పుడు 180 డిగ్రీలు కరెక్ట్గా చెప్పాలంటే 180 డిగ్రీల్లోకి వచ్చేటప్పటికి గురువు వచ్చాడు. అదేవిధంగా గురువు యొక్క పూర్ణ దృష్టి 180 డిగ్రీల్లో సప్తమ దృష్టి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పూర్తిగా ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఫైనాన్షియల్గా రికవరీ, అదేవిధంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. రావాల్సినటువంటి స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో, చేతికి అందాల్సినటువంటి స్థిరచరాస్తుల గురించి ఏవైతే ప్రయత్నం చేస్తున్నారో అవి సమయానుకూలంగా కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. మరి ముఖ్యంగా పుస్తక రంగం ముద్రణలో ఉండేటువంటి వారికి బాగా సంపాదన కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ వ్యాపార వర్తకాల్లో చేతి వృత్తుల వారు, అదేవిధంగా తోపుడు బండ్లు వారు కానీ, కాఫీ టీ స్టాల్స్లో పనిచేసేటువంటి వారు, ఆ యొక్క షాప్ యజమానులు కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ రన్ చేసేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పురోహితులకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇక పురోహిత వృత్తి చేసేటువంటి వారు, మత ప్రచారకులు, అదేవిధంగా ఎవరైతే ఇక ప్రవచనకర్తలకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ యొక్క స్కూల్స్ పనిలో పనిచేసేటువంటి టీచర్స్ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్గా ఈ యొక్క మకర రాశిలో ఉండేటువంటి వారికి గురువు పూర్ణ దృష్టి అనేది యోగాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు అన్నమాట. అది మంచి సానుకూలమైనటువంటి స్థితిగా చెప్పచ్చు. 4వ రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. యాక్చువల్గా వృశ్చిక రాశి వారికి 3rd ర్యాంకింగ్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. అష్టమంలో గురుగ్రహ సంచారం నుంచి భాగ్యస్థానంలో గురువు మారినప్పుడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా వయోవృద్ధులకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా హెల్త్ రికవరీ అనేది చాలా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకి ఎదుగుదల, సంతాన ప్రాప్తి కలగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. పిల్లలకి ఎదుగుదలతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి పొందగలుగుతారు. స్త్రీలకి సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. అంటే స్త్రీలకి సౌభాగ్యం అంటే వారికి వివాహం జరగటం, ఆ వివాహం ద్వారా వారికి సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది. అదేవిధంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా లాభించగలుగుతాయి. ఎందుకంటే భాగ్యస్థానాల్లో గురు సంచారం అనేది భాగ్యాన్ని వృద్ధి చెందుతుంది. అంటే ప్రమోషన్ ద్వారా కానీ, ఫైనాన్షియల్గా కానీ వారికి ఉన్నతమైనటువంటి ఒక స్థితిని పొందగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొత్త వ్యాపారాన్ని ఆరంభించేటువంటి వారికి, ఉన్నటువంటి వ్యాపార విస్తరణ చేసేటువంటి వారికి కూడా
అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. టీచింగ్ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. టీచింగ్ వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉండేటువంటి వారికి, హౌసింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారికి, హోటల్ రంగంలో ఉండేటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క షాప్స్ రన్ చేసేటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, పూజా స్టోర్స్ రన్ చేసేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్గా ఈ 4 రాశులు ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. స్వస్తి.